ఇదంతా కూడా నా పెండ్లం వల్ల జరిగినది. నా పెండ్లం వల్ల జరిగినది. నన్ను క్షమించురా సత్యం, నన్ను క్షమించు. అయ్యో భగవంతుడా, లేదు నా వల్లనే ఆ తల్లి అన్ని మాట్లాడింది. అయ్యో అయ్యో, తను ఏ తప్పు చెయ్యలేదని తెలిసినా కూడా పన్నెత్తు మాట కూడా మాట్లాడకుండా అలాగే నిలబడిపోయింది. ఎట్లా 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 నిజంగా ఆవిడ గొప్పతనానికి ఎట్లా ఎట్లా దండం పెట్టాలి తల్లి? వెళ్ళాలి. నేరుగా ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మా దుర్గమ్మ, తప్పంత నాదమ్మా, నా వల్ల నువ్వు మాట పడ్డావు తల్లి అని నన్ను క్షమించమ్మా అని క్షమాపణ అడగాలి. అలా అడగకపోతే నా మనస్సు ఎంత ఉండదు. ఏంది సత్తం ఇట్టొచ్చినావు? అమ్మా, దుర్గమ్మ గారు ఎక్కడున్నారమ్మా? పైనున్నది. అమ్మా అమ్మా అమ్మా, తప్పైపోయిందమ్మా. మా వదినకు భయపడి మా అన్నయ్య నాకు డబ్బిస్తుంటే నేను తీసుకోవడం లేదని పెళ్లి ఖర్చులకని డబ్బు మీరిచ్చారని చెప్పారంట. అది తెలియని నేను మీరే పెళ్లి ఖర్చులకు డబ్బులు ఇచ్చారని అందరితో ఘనంగా చెప్పుకున్నానమ్మా. అంతమంది ముందు మీరు నన్ను నిలబెట్టి అడిగినా ఇందులో ఏదో ఉంది, ఎక్కడో పొరపాటు జరిగింది, లేకపోతే దుర్గమ్మ గారు ఇలా ఎందుకు అడుగుతుంది అని నేను ఆలోచించలేకపోయానమ్మా. మూర్ఖుణ్ణి. మీరు నన్ను ఏం సత్యం, ఏం మాట్లాడుతున్నావు? డబ్బులు నేనిచ్చానా, ఎవరికిచ్చాను, ఎప్పుడిచ్చాను అని నిలదీసి అడిగి నన్ను నిలువున చీల్చేసిన మీ మీద మచ్చపడేది కాదమ్మా. మా పొరపాటు వల్ల దేవతలాంటి మిమ్మల్ని ఇదిగో ఇలా మా పొరపాటు వల్ల దేవతలాంటి మిమ్మల్ని ఇదిగో ఇలా ఇంత జరుగుతున్నా ఇందులో ఏదో ఉంది, లేదంటే సత్యం ఇట్లా చెప్పడు అని నా గురించి ఆలోచించి నా బిడ్డ పెళ్లి ఆగిపోకుండా చూశారా అమ్మా? అమ్మా,
నువ్వు మామూలు దుర్గమ్మవు కావమ్మా, మంగళగౌరివి, మా ఇలవేల్పు దుర్గమ్మవి. అమ్మా, కనీసం కనీసం క్షమించాను అని ఒక్క మాట చెప్పమ్మా. సత్యం, ఏందిది? అమ్మా, లే లే, నువ్వు తప్పు చేయలేదు, ఇంక క్షమించుడెందుకు? పోయి పెండ్లి పనులు చూసుకోపో. సమస్య నా వల్ల, నా కుటుంబంలో వచ్చింది. దాన్ని ఎట్లా పరిష్కరించాలనో నాకు తెలుసు. నువ్వో సత్యం. వస్తానమ్మా. మంచిది. ఆయన ఇదేంది దుర్గమ్మా? ఆ? ఈ ఇద్దరి కొడుకులు కష్టపడి సంపాదించిన సొమ్ముని గదేదో నువ్వే ఘనంగా ఖర్చు చేసి నీ పేరే చెప్పుకుంటే పోయేదిగా. ఆ? డబ్బు ఎట్లాగూ ఇచ్చినావు, కానీ దొంగ లెక్క దొరికిపోయినావేంది దుర్గమ్మా? ఇందాకటి దాకా సాక్ష్యాలు కావాలి, రుజువులు కావాలని అడిగిండ్రుగా, అన్ని మీ ముందే పెట్టినాం, మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజాయితీ పరులు? పేదవాడైన ఆయన డబ్బుంది, నా ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు, నేనేం చేసినా చెల్లుతుందనుకునే మీరా? నిజాలు చెప్పినా ఎదురు తిరిగినా ఈ ఇంట్లో వాళ్ళ గొంతైతే నొక్కేస్తారు. ఇప్పుడు మీ కొడుకుల్ని మీరే మోసం చేశారు, మీ కోడళ్ళని మీరే అవమానించారు. ఇదేనా మీ పెద్దరికం? సంపాదనని మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి మీకు అసలు అధికారం ఎవరిచ్చారు? ఇలా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే మాకు మా పిల్లలకి ఏమీ మిగలదని వ్యాపారం కోసం డబ్బులు కావాలన్నావు తప్ప? ఏమైనది సీనయ్య? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. ఏం లేకపోతే ఆ పరధ్యానం ఎందుకు? మా అమ్మ అబద్ధమాడిందా లేకపోతే నా కాబోయే మామ అబద్ధమాడిండా అని ఆలోచిస్తున్నావు కదూ? నువ్వు తప్పు చేస్తావని, నువ్వు అబద్ధం ఆడతావని నేను కల్లో కూడా అనుకోనమ్మా. అంటే నీ కాబోయే మామ అబద్ధం ఆడిండని నమ్ముతున్నావు అంతే కదా? చెప్పు సీనయ్య, నమ్ముతున్నావా? లేదమ్మా. నువ్వొక మనిషిని ఆదరించి హక్కును చేర్చుకున్నాక ఆ మనిషి తప్పు చేశాడన్నా చేస్తాడన్నా నేను నమ్మనమ్మా. కానీ అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదమ్మా. నాకు చాలా గర్వంగా ఉన్నది సీనయ్య.
ఈ ఇంట్లో కొంతమంది తప్పు జరిగినదా లేదా, జరిగే అవకాశం ఉన్నదా లేదా అని ఆలోచించకుండా పంచాయతీ పెట్టిండ్రు. కానీ నువ్వనుకున్నట్ల వాళ్ళు కూడా అనుకునుంటే ఈ రోజు ఈ సమస్య వచ్చుండేటిది కాదు. అమ్మా పద్మావతి, నాన్నా, వాళ్ళు అలా ఆలోచించలేదు కాబట్టి ఇవాళ దేవత లాంటి దుర్గమ్మ దోషిలాగా నిలబడాల్సి వచ్చింది. ఇవాళ జరిగిన సంఘటనతో దుర్గమ్మ గారు మంచితనంతో మానవత్వంతో అందనంత ఎత్తుగా దిగిపోయిందమ్మా. మీ పెద్దమ్మకు భయపడి మీ పెదనాన్నాడిన ఒక్క అబద్ధం దీనంతటికీ కారణమైంది. మీ పెద్దమ్మకు భయపడి మీ పెదనాన్నాడిన ఒక్క అబద్ధం దీనంతటికీ కారణమైంది. అవును సీనయ్య, సత్యం అట్లెందుకు చెప్పిండో, ఎందుకు చెప్పాల్సి వచ్చిందోనని నువ్వు జర ఆలోచించు. సత్యం ఏనాడు అబద్ధం ఆడలేదు. గట్ల అబద్ధం ఆడేటోడైతే బతుకు చెడి అన్న పంచన చేరడు. గా మాణిక్యం మాట్లాడే సూటిపోటి మాటలు భరించడు. సత్యం అట్లా మాట్లాడినప్పుడు అతని కండల్లో అతని మాటల్లో నిజాయితీ స్పష్టంగా గానొచ్చినది. ఎక్కడో ఏదో జరిగింది. నేను డబ్బు పంపకపోయినా డబ్బు ఇచ్చినని చెప్పిండంటే నా పేరుతో నా డబ్బు పంపిందెవరో తెల్వక, దాన్ని ఎట్లా గండించాలనో తెల్వక గమ్ము నవ్వుకున్నాను. అలా గమ్మునుండకుండా నువ్వు అబద్ధం ఆడుతున్నావు సత్యం, నీ వల్ల నేను దోషిలాగా నిలబడాల్సి వస్తుంది అని అనలేక అలాగే నిలబడిపోయిన ఆమెను చూస్తుంటే పద్మావతి, నాకు పురాణంలో జరిగిన ఓ సంఘటన గుర్తుకొస్తుందమ్మా. ఒక ముని తపస్సు చేస్తూ ఉండేవారట. ఓ రోజు ఆయన శిష్యులతో అబద్ధం ఆడకూడదు, సత్యాన్నే పలకాలి అని చెబుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో పరమశివుడు ఆకాశ మార్గంలో వెళుతున్నాడు. వెళుతున్న ఆ శివుడికి ఈ దృశ్యం కనిపించింది. ఆ మునిని పరీక్షిద్దాము అనుకున్నాడు పరమశివుడు. వెంటనే నందిని జింకపిల్లగా మార్చాడు. తను కిరాతకుడిగా మారాడు. ఆ జింక పరుగు పరుగున అలా దాటుకుంటూ ఒక దశలో మునిని దాటుకుంటూ వెళ్ళింది. అలా వెళ్లడం ముని శిష్యులు గమనిస్తూనే ఉన్నారు. అంతలో కిరాతకుడు అటువైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్వామి, ఇటువైపు జింక ఏదైనా పరిగెత్తుకుంటూ వచ్చిందా అని అడిగాడు. గురువుగారు సందిగ్ధంలో పడిపోయారు. ఆయనే గనక నిజం చెబితే కిరాతకుడు ఆ జింకను చంపేస్తాడు. గురువుగారు నిండు ప్రాణం పోవడానికి కారణం అవుతాడు. అదే అబద్ధం చెప్పాడనుకో, జింక ప్రాణం కాపాడిన వాడవుతాడు, కాని అసత్యాన్ని పలికిన వాడవుతాడు. ఎలా? ఇప్పుడు గురువుగారు ఏం చెబుతారని శిష్యులు ఎదురు చూస్తుండగా, అంతేకాదు కిరాతకుడిగా మారిన పరమశివుడు కూడా ముని ఏం చెబుతాడో అని ఎదురు చూస్తుండగా అప్పుడు ఆ ముని ఏం చెప్పాడో తెలుసా? బాబు, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే చూసిన కళ్ళు మాట్లాడలేవు, మాట్లాడే నోరు చూడలేదు, కాబట్టి ఏమీ చెప్పలేను అన్నాడు. ఆ సమాధానానికి ఆ పరమేశ్వరుడు, ఆ ముని శిష్యులు కూడా చాలా సంతోషించారంట. ఆ మునిలాగేనమ్మా ఈరోజు దుర్గమ్మ కూడా ఆ మునిలాగే సంకట స్థితిలో ఉంది. కానీ ఆ ముని సమయస్ఫూర్తితో తప్పించుకున్నాడు. కానీ ఇక్కడ దుర్గమ్మ గారు కాలం కలిసిరాక
దోషిలాగా నిలబడిపోయింది. అతని వల్ల నేను దోషిగా నిలబడాల్సొచ్చిందని అతనికి శిక్ష వేద్దామంటే గా శిక్ష పద్మావతికి పడుతుంది సీనయ్య. ఆడపిల్ల పెళ్లి చేయుడు ఈ రోజుల్లో ఎంత కష్టమో నాకు తెలుసు. అసంటిది ఇక్కడి దాకొచ్చిన పెండ్లి ఆగిపోతే ఆ కుటుంబం ఏమైపోతుందోననిపించింది. ఏ సమస్య వచ్చినా, ఎంత పెద్ద సమస్యనైనా మన వైపు నుంచి మాత్రమే ఆలోచించొద్దు సీనయ్య. అవతలోళ్ల వైపు నుంచి కూడా ఆలోచించాలే. లేదంటే సమస్యకు పరిష్కారం దొరక్కపోగా ఆ సమస్య మరింత కష్టమైపోతుంది. అలా కాకూడదని మీ పెదనాన్న జరిగిందంతా నాతో చెప్పారమ్మా. మీ పెదనాన్న చెప్పిన నిజం ఆమెతో చెప్పి, అమ్మా తప్పైపోయిందని కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగాను. తల్లి క్షమించింది. మీ పెద్దమ్మ నుంచి మనల్ని కాపాడి ఆ దుర్గమ్మ గారు మన పాలిట దేవతయిందమ్మా, దేవతయింది. నేను దేవతను కాదు సీనయ్య, మనిషినే. నన్ను అర్థం చేసుకున్నావు కాబట్టి అట్లనుకుంటున్నావు. అర్థం చేసుకోలేని మీ వదినలు ఇంకో లెక్క అనుకుంటున్నారు. ఒక్క విషయం చెప్తున్నాను అమ్మా, నేను ఉన్నా లేకపోయినా దుర్గమ్మ మనకు దేవతమ్మ, దేవత. ఆ దేవతకి మన వల్ల సమస్య ఏర్పడింది. ఆ సమస్య నుండి ఆవిడ తొందరగా బయటపడాలని దేవుడికి నమస్కరించు తల్లి. ఏంట్రా, ఏమైంది? సీనయ్య, డాక్టర్, అయ్యో తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. నా వల్ల కావడం లేదు డాక్టర్. అమ్మా, అయ్యో, నా పద్మావతిని చూడాలని ఉంది డాక్టర్. నా పద్మావతిని చూడాలని ఉంది డాక్టర్. ఆమె వచ్చేలోపు నాకేం కాదు కదా డాక్టర్? చెప్పండి డాక్టర్, నా పద్మావతి వచ్చేలోపు నాకేం కాదు కదా డాక్టర్? అబ్బా, అయ్యో.
అబ్బా డాక్టర్ నా వల్ల కావట్లేదు